రాయలసీమ లిఫ్ట్తో నెల్లూరు రైతులకు మేలు జరుగుతుంది అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్కు పేరొస్తుందనే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు అన్నారు. అయితే కాకాణి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది వస్తే ఇది ఇన్సూరెన్స్ పథకం లాంటి రైతులకి అని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే ఎక్కడైనా సరే ఏదైనా మనకు అర్ధట్లు వస్తే 2-3 తడులో 4 తడులలో ఎండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే ఒక్కరోజు మనం కొట్టుకుంటే దాదాపుగా 3 లక్షల ఎకరాలకి చివరి 2-3 తడులు పండించుకుని ప్రతి రైతు ప్రతి పంట ప్రతి సెంటు పండించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. దాన్ని దీవించుకోలేక ఈరోజు రకరకాలుగా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు మీరు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం 3,850 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా అంటే ఒక్క రూపాయని ఇచ్చారా? ఎక్కడుంది దీంట్లో? రాయలసీమ సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఎక్కడ మెన్షన్ చేశారు? మీరిచ్చిన జీవోనిది, మీరిచ్చిన జీవో చెన్నై త్రాగునీటి అవసరాలకు ఇచ్చారు. ఈరోజు అది రాకపోతే సోమశిలకు ఎండిపోతుంది, సోమశిల కింద వరి నాట్లు వేసుకుంటే పరిస్థితి లేదు, లేకపోతే కనుక గండికోటకు నీళ్లు రావు, హంద్రినీవాకు రావు, జీనేసెస్కు రావు, తెలుగంగ రావని అబద్ధాలు పుంకాలుగా చెప్తారే వైఎస్ఆర్సీపీ మేధావులారా. ఈ జీవో చూడలేదా మీరు? ఇక్కడ కళ్ళకి ఏమైనా గంతలు కట్టుకున్నారా, లేకుంటే ఇనకోకుండా చెవులలో సీసం వేసుకున్నారా అని అడుగుతా ఉన్నా.